అభినయ్ దర్శన్ పాస్టర్ కానీ యాక్టర్ కానీ పొలిటికల్ లీడర్ ఇంకా మారవా? మీరు చేసింది డ్రామా అని ఎంటైర్ 2 స్టేట్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కదా. ఇంకా మోసం చేయొద్దు జనాలనే. మీడియా ఇంటర్వ్యూలకు ఇచ్చి ఏంటండి ఇదంతా, ఈ నాన్ సెన్స్ ఏంటి, న్యూ సెన్స్ ఏంటి? నిన్ను నమ్మినందుకు భరోసా పార్టీ వాళ్ళకి భరోసా లేకుండా చేసావు, నీకు నువ్వే భరోసా లేకుండా చేసుకున్నావు. ఈ నాన్ సెన్స్ మీడియాలో ఈ రచ్చ ఇదంతా కరెక్ట్ కాదు. మారండి, ఎక్కడైనా మారండి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మీడియా ఛానల్ మిమ్మల్ని కమెడియన్ చేసేసాయి. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. అభినయ్ దర్శన్ పాస్టర్ కానీ యాక్టర్ కానీ పొలిటికల్ లీడర్ ఇంకా మారవా? చెప్పు, మారవా? ఏంటి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంటి? ఇంటర్వ్యూల్లో ఏదేదో మాట్లాడటం ఏంటి? జైలుకి వెళ్ళి వచ్చావు, హ్యాపీగా బయట జరుగుతున్నటువంటి విషయాలని మనసులో పెట్టుకొని ఎలా మరలా క్రొత్తగా మనం బ్రతకాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం చేసిన దాంట్లో కనీసం రియలైజేషను ఇట్లాంటివి ఏమి లేవా అభినయ్ దర్శన్ గారు? మీరు చెప్పండి, లేవా? అరే మీరు చేస్తున్న డ్రామా, మీరు చేసింది డ్రామా అని ఎంటైర్ 2 స్టేట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కదా. అర్థమైందా లేదా? ఇంకా ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ మరలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు? ఏమవుతుంది ఇంటర్వ్యూలకి? హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే ఏమొస్తుంది? మీకు ఏమైనా ఒరిగిద్దా? ఏమైనా ఇంటర్వ్యూలు ఇస్తే ఏమైనా ఒరిగిద్దా? ఏమీ ఒరగదు నాకు తెలిసి. ఏదో ఉంటే కోర్టులో చూసుకోండి. ఇంకా ఎందుకండి ఈ రకమైనటువంటి టార్చర్ చేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని, మీడియాని? పైపెచ్చి మళ్ళీ మీడియాలోకి ఎవడెళ్ళమన్నాడు, మళ్ళీ మీడియా వాళ్ళు పిలిచి మమ్మల్ని అవమానపరిచారని చెప్పి ఈ డైలాగులన్నీ ఎందుకండి? అంటే ఎలా అయినా సోషల్ మీడియాలో కనపడాలనే ఒక ఆతృత నాకైతే అర్థమవుతుంది. ఎలా అయినా సోషల్ మీడియాలో కనపడాలి అనే ఒక ఆతృత మీలో నాకు కనపడుతుంది. ఎందుకండి ఈ రకంగా క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందులు పెడతారు? చెప్పండి. పాస్టర్ కాదని చెప్పేసుకున్నారు, వెరీ గుడ్, అంతవరకు సంతోషం. యాక్టర్గా మీరు సక్సెస్ అవ్వాలా, పాస్టర్గా సక్సెస్ అవ్వాలా, పొలిటికల్ లీడర్గా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోయారు టోటల్గా. అవసరమైతే ఏదైనా దేవుడి దగ్గర క్షమించమని కోరుకొని కొత్తగా దేవుడా ఇంకేదన్నా అవకాశం చూపించి నాకు ఒక అవకాశం ఇవ్వని ప్రార్థన చేసుకోవడం తక్కువనిచ్చి ఇంకేం లేదు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎవరు నమ్మట్లా మిమ్మల్ని. బయట మీ గురించి ఏమనుకుంటున్నారో చూసుకోండి, ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. ఇంకా మోసం చేయొద్దు జనాలనే. మీడియా ఇంటర్వ్యూలకు ఇచ్చి ఏంటండి ఇదంతా, ఈ నాన్ సెన్స్ ఏంటి, న్యూ సెన్స్ ఏంటి? అర్థమైపోవట్లా క్లియర్గా జనాలకు మీరు చేసిన డ్రామాని. ఎవరిని మోసం చేస్తారు? ఇంకా ఎవరిని మోసం చేస్తారండి? ఇంకా మీడియా ఛానళ్ళకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే మీడియా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారా? మీడియా వాళ్ళు మీరు పత్తిత్తంటే అయిపోయిందా? ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ఆలోచన చేసుకోవద్దా? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఆలోచన చేసుకోవద్దా? ఏంటి ట్రోల్స్, మీమ్స్, రకరకాల సోషల్ మీడియా చూడలేకపోతున్నాం. ఈ దరిద్రం ఏంటి? అంత అవసరం ఏంటి ఇంకా మీడియా ఛానళ్ళకి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం? మీడియా ఛానళ్ళకి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంటండి? మీరు చేసింది ఏమన్నా స్వాతంత్ర సమరయోధంలో ఏమన్నా పాల్గొన్నారా? లేకపోతే ప్రజల కోసం, క్రైస్తవుల కోసం, పాస్టర్ల కోసం మతోన్మాదుల చేతిలో గాయపడి జైలుకి వెళ్ళి వచ్చారా? లేకపోతే అంత వేర పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చారా? మీరు చేసిందే అదో పని, లంగా పని. పైపెచ్చి మళ్ళీ మీడియా ఇంటర్వ్యూలకు ఇవ్వటం ఏంటండి ఇదంతా? ఏం అర్థం కావట్లేదా? మైండ్ ఏమైనా దొబ్బిందా మీకు? మైండ్ దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదా? ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదా? ఆ భరోసా పార్టీ, నిన్ను నమ్మినందుకు భరోసా పార్టీ వాళ్ళకి భరోసా లేకుండా చేసావు, నీకు నువ్వే భరోసా లేకుండా చేసుకున్నావు. క్రైస్తవ్యం ఈరోజు అలరపాలు అవుతుంది. పాస్టర్లందరినీ బూచిగా చూస్తున్నారు నువ్వు చేసిన పనుల వల్ల. మారతావా? మారు. లేదా నువ్వెవడురా మాకు చెప్పడానికి అంటావా? మేము ఎవడమో కూడా మాట్లాడతాం. నువ్వు పాస్టర్ కాదని డిక్లరేషన్ ఇచ్చుకున్నావు, వెరీ గుడ్. నువ్వు యాక్టర్ కాదనుకున్నావు, ఓకే. పొలిటికల్ లీడర్గా ఒక ఎజెండా పెట్టుకొని నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో. ఇట్లా మీడియాలకు వచ్చి మరలా గబ్బులేస్తుంది నీ వల్ల. సోషల్ మీడియాలో గబ్బులేస్తుంది. అరే మనం ఒక పని చేసినప్పుడు అది దొరికిపోయినప్పుడు ప్రజలందరూ అరే మనల్ని చూసి నవ్వుకుంటున్నారు, మన వల్ల ఇబ్బందులు కలుగుతుంది క్రైస్తవ్యానికి, పాస్టర్లకి అని కనీసం సెన్స్ లేదా, ఆలోచన లేదా?
ఎవడిప్పుడు నీకు సపోర్ట్ వస్తాడు? ఎవడు రాడు సపోర్టు? ఒక్కడ కూడా రాడు నీకు సపోర్టు. ఆంధ్ర వచ్చు, తెలంగాణలో ఇక వచ్చినోడు నీకు లాంటోడే. ఇక ఒక్కడు రాడు సపోర్టు డెఫినెట్లీ. అందులో మళ్ళీ పాదయాత్ర చేస్తారా? అక్కడ ఏడుతున్నారా? చేయండి పాదయాత్ర. ఎట్లా రానిస్తారో చూస్తారు అక్కడ జనాలు. మళ్ళీ పాదయాత్ర అంట, బ్రహ్మరథం పడతారంట. ఏంటి పట్టేది బ్రహ్మరథం? వెళ్ళి మళ్ళీ పాదయాత్ర చేస్తానన్న ఒక చేయిపో. ఎట్లా తరిమి కొడతారో తెలుస్తుంది నీకే. ఏం మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తావా? మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మరలా మోసం చేస్తావు ప్రజల్ని? కరెక్ట్ కాదు అభినయ దర్శన్. ఇది నువ్వు చేస్తుందే శుద్ధ తప్పు. బయట బాలా పరిస్థితులు బాలా. ఇంకా అల్లరపాలు చేయొద్దు. మరలా నీ ఇష్టం వచ్చినట్టు ఏది ఆలోచన లేకుండా మాట్లాడతాం, మళ్ళీ సారీలు చెప్పడం ఏంటి ఇదంతా? అస్తవ్యస్తం చేసేస్తున్నావు. స్టైల్గా మీడియాలో కూర్చుంటే మీడియా వాళ్ళు ఏమన్నా జడ్జిలా జడ్జిమెంట్లు ఇవ్వడానికి? కాదు కదా. ఇంకా ఏం చూస్తారు ప్రజలు నీ యొక్క అడావుడిని? ఆల్రెడీ అర్థమైపోయింది, కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా చాప్టర్ క్లోజ్. ప్రవీణ్ పగడాల తాగుతాడు అని నువ్వు చెప్పినప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కరెక్ట్ కాదండి అభినయ దర్శన్ గారు. ఈ రకమైనటువంటి ఈ నాన్ సెన్స్ మీడియాల్లో ఈ రచ్చ ఇదంతా కరెక్ట్ కాదు. మారండి, ఎక్కడైనా మారండి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మీడియా ఛానల్లో మిమ్మల్ని కమిడియన్ చేసేసాయి. కమిడియన్ కంటే ఇంకేమైనా పదం ఉందా? ఆ పదం కూడా మీకు వర్తిస్తుంది. సిగ్గేస్తుంది మాకు మీ వీడియోలు చూస్తుంటే. ప్రజలు నవ్వుకుంటున్నారు ఒక మాదిరిగా, ఒక రకంగా నేను కూడా నవ్వుకుంటున్నా, భయంకరంగా నవ్వుకుంటున్నా, మామూలుగా కాదు. మీ మాటలో ఇవన్నీ చూస్తుంటే కొన్నిసార్లు మైండ్ ఏమన్నా పోయిందా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.